సతీష్ కుమార్. నేను ఓదెల మండలం కనార్తి గ్రామం నివాసిని. గత సంవత్సరం మా కనార్తి గ్రామంలో జేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వారు నిర్మించిన 1 కిలోమీటర్ రోడ్డు 2,50,00,000 రూపాయలకు అంచనా వ్యయంతో వాళ్ళు నిర్మించడం జరిగింది. కానీ ఆ రోడ్డుకు సుమారు 40 నుంచి 50 లక్షల వ్యయం కూడా ఖర్చు కాకుండానే పూర్తి స్థాయిలో బిల్లు పొందినారు. అట్టి విషయమై అప్పటి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు దాని మీద శ్రద్ధ వహించకుండా, చర్యలు తీసుకోకుండా పూర్తి స్థాయిలో బిల్లు ఎంబీ రికార్డ్ చేయడం జరిగింది. దానిపై నేను మొన్న గత సంవత్సరం డిసెంబర్ 22, 2023 రోజున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజా దర్బార్ యందు ఫిర్యాదు చేయడం జరిగింది. అట్టి ఫిర్యాదుకు బదులుగా నాకు ఈరోజు దానిపై సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి, ఈ గారిని ఆదేశించినట్టు నాకు ఉత్తరం వచ్చింది. దీని మీద సీఎం రేవంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాను. నా యొక్క ఫిర్యాదు గుంపులో గోవిందం లెక్క ఎక్కడో పోతుంది అనుకున్నా, కానీ దానిపై ప్రతిచర్యకు విచారణకు ఆదేశించినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇదే మీడియా ద్వారా కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా, సమగ్ర విజిలెన్స్ ద్వారా సమగ్ర పూర్తి విచారణ జరిపి అట్టి ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పేసి కలెక్టర్ని కోరుచున్నాం. ఇక్కడ వేసిన రోడ్డులో ఎటువంటి నాణ్యత లేదు, QCC అనేది లేదు. మళ్ళీ పోతే 30 mm అనేది 1 ఫీటు పావు అనేది దీన్ని ఇచ్చారు, అది లేదు. మళ్ళీ పోతే చుట్టూ 1 కిలోమీటర్ పొడవున 7 మీటర్ల వెడల్పు అని చెప్పేసి ఎక్కడ ఎంత ఉంటే అంతే పోసారు తప్ప 7 మీటర్ల వెడల్పు ఎక్కడ కూడా లేదు. కరెంటు స్తంభాలను తొలగించలేదు. మరియు డాంబరు 3 ఇంచులని చెప్పి ఉంది, దీంట్లో 1 ఇంచున్నర మాత్రమే డాంబర్ వేశారు. ఏది తీసుకున్నా కూడా పొడవులో కానీ ఏది తీసుకున్నా కానీ ఎంబీ రికార్డుకు అన్ని విరుద్ధంగానే ఉన్నాయి ఇక్కడ స్థానికంగా. దీనిపై ప్రత్యేకమైన విచారణ జరిపించి ఈ యొక్క ప్రభుత్వ ఆదాయాన్ని, కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని కలెక్టర్ గారిని కోరుచున్నాం.